ఆయన దోనె అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అయ్యా, మంచం మీద పడి మూలికి సస్తున్నానయ్యా నేను. ఈ మంచం మీద పడి నేను ఇంత అరుస్తుంటే ఎక్కడున్నావయ్యా నువ్వు? నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా కుటుంబం ఫైనాన్షియల్గా ఈ బ్రేక్డౌన్లో, ఈ నిందల్లో, ఈ రోగాల్లో, ఈ అవమానాల్లో, ఈ వ్యతిరేకతలో, ఈ ప్రెషర్స్లో ఎక్కడున్నావు ప్రభా? మేము నశించిపోతున్నాం కదా. తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది బిడ్డలు వింటున్నారు, చూస్తున్నారు. దేవా, నీ సహాయం దయచేయి. నీ కృపని తోడుగా ఉంచు. నువ్వు చేయి పట్టి నడిపించయ్యా. పరిశుద్ధాత్మతో, శక్తితో నీ బిడ్డలకి కదలాలి. శిష్యులు ఏ విధంగా నిన్ను లేపారో ప్రార్థనలో పోరాడే కృప ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. మేమందరం నీ తట్టు చూచినట్లుగా మా అందరిని సిద్ధపరచండి అయ్యా. మాకు విరోధంగా లేస్తున్న ప్రతి ఆయుధము అణిచివేయబడాలి యేసు నామములో. అట్టి కృపను మెండుగా కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.